గురుభ్యో నమ. శ్రీ గణేష పురాణం 40వ అధ్యాయం స్తోత్రం నిరూపణం. ఆ తరువాత కథను వ్యాస మహర్షికి బ్రహ్మ ఇలా చెప్పాడు. ఓ వ్యాసమునీంద్ర, ఈ రకంగా దేవతాస్థానాలన్నింటినీ ఆక్రమించి త్రిపురుడు బ్రహ్మలోకానికి దండెత్తి వెళ్ళాడు. దేవతల వల్ల అతడి పరాక్రమం గురించి విన్న బ్రహ్మ విష్ణువు యొక్క నాభి కమలంలో లీనమైనాడు. విష్ణువు కూడా ఆ రాక్షసుడి కంటపడకుండా క్షీరసముద్రానికి వెళ్ళాడు. తన మానసపుత్రుడైన ప్రచండుని బ్రహ్మలోకానికి అధిపతిని చేసి రెండో కుమారుడైన చండుని వైకుంఠానికి అధిపతిగా చేశాడు. తాను స్వయంగా కైలాసానికి వెళ్ళి తన బాహువులతో కైలాసాన్ని కంపింపజేశాడు. ఆ భయానికి గిరిజ శివుని గట్టిగా ఆలింగనం చేసుకున్నది. ఆ తరువాత బయటకు వచ్చిన శంకరుడితో ఆ రాక్షసుడు ఇలా అన్నాడు. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే మందరాద్రికి పోయి తల దాచుకో. నాకు తృప్తి కలిగేదాకా నీవు అక్కడే ఉండు అని కోరిన ఆ రాక్షసుడికి గల అల్పాయుర్దాయాన్ని గుర్తుపెట్టుకున్న శంకరుడు అతడి కోరికను అనుసరించి మందర పర్వతానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ అసురుడు కైలాస శిఖరాన్ని అధిరోహించి అమిత సంతోషాన్ని పొందాడు. అలా దేవలోకాలన్నీ ఆక్రమించి రసాతలం వైపుకు వచ్చాడు. ఆ త్రిపురాసురుడు భూమండలాన్ని ఆక్రమించిన భీమకాయుడు బలాత్కరంగా రాజుల రాజ్యాలన్నిటినీ కబళించి ఋషులందరినీ బంధించాడు. దేవతలకు తృప్తి నొసగే అగ్నిహోత్రాదులనన్నీ భగ్నం చేశాడు. ఆశ్రమాలను తీర్థాలను పాడు చేసి తాపసులందరినీ కారాగారాలలో బంధించాడు. గర్వోన్మత్తుడై స్వాహాకారాలను స్వధాకారాలను దేశిస్తూ ఉండి బ్రహ్మవేత్తలైన భూసురులను బాధించసాగాడు. ఇక వజ్రదంష్టుడు సప్త పాతాళ లోకాలను వశపరుచుకున్నాడు. శేషుడు, వాసుకి, తక్షకుడు మొదలైన నాగులనందరినీ వశపరుచుకున్నాడు. ఆ నాగుల తలలపైనున్న రత్నాలనన్నిటినీ తీసుకొని వచ్చి త్రిపురునికి సమర్పించాడు. ఆ రకమైన పరాక్రమం చూసిన వజ్రదంష్టుని త్రిపురుడు అభినందించాడు. ఈ విధంగా లోకకంటకుడైన ఆ త్రిపురుని దుష్టతకు మిక్కిలి వ్యాకులత చెందుతున్న హిమవత్ పర్వత గుహలలోని దేవతలకు నారద మహర్షి ప్రత్యక్షమై వారి బాధా నివారణకై గణేశానుగ్రహం పొందటమే సరైన మార్గమని ఉపదేశించగా సమస్త దేవతలు భక్తితో గద్గద కంఠంతో తమకు సంప్రాప్తించిన ఈ ఘోరమైన సంకటాన్నించి రక్షించమని సాష్టాంగ నమస్కారం చేసి భక్తితో పరిపూర్ణ శరణాగతితో ఈ విధంగా ప్రార్థించారు. సంకటమోచన గణేశ్వరుని గురించి భక్తితో దేవతలు నమో నమస్తే ఓ పరబ్రహ్మ, పరతత్వ స్వరూప, ఈ సమస్త సృష్టికి కారణభూతుడువైన నీకిదే నమస్కారం. సర్వేంద్రియములకు అధిష్టాన దైవమై మా మనస్సును ఇంద్రియములు పనిచేయించే ప్రాణస్వరూపుడవై అఖిల కారణుడవై నా అంతర్యామి స్వరూపుడవైన నీకు నమస్కారము. పంచభూతాత్మకుడవై సమస్త సృష్టిగా వెలుగొందు ఓ దేవా, అట్టి పంచభూత స్వరూపమునకు ఆదిభూతమైన నీకిదే నమస్కారం. పంచభూతములను సృష్టించిన భూతస్రష్టకు పరమేష్టికిదే మా నమస్కారం. మా సర్వేంద్రియములను మేల్కొల్పి మా మనస్సును ఇంద్రియములను పనిచేయించే అంతర్యామి స్వరూప సమస్త సృష్టికి ఆదిభూతుడైన నీకు సృష్టి స్థితి ప్రళయాదినాథుడైన పరమాత్ముడైన గణేశునికిదే నమస్కారం. ఓ సమస్త విశ్వస్వరూప, ఈ సృష్టికి కారణభూతుడవై సమస్త భూతములకు మూల కారణమైన నీకిదే ఓ కారణ నా నమస్కారము. ఓ వేదస్వరూప, వేద స్వరములన్నీ చేరి ప్రాణస్వరూపుడైన నీ ఏ పరమాత్మునిలో లీనమవుతున్నాయో అట్టి వేద విరామరూపుడైన నీకివే మా నమోవాకములు. రక్షించు మమ్ములను, వరములను గ్రహించు. ఓ వాక్కులకు మనస్సుకు అందని పరతత్వ స్వరూపుడా, మా విఘ్నములను నివారించు. మేమిదే నీకు శరణ పొందుతున్నాము. భక్తుల మనోరథములు సంకల్పమాత్రములో తీర్చే ఓ భక్త మనోహర, మా మనోరథములు సిద్ధింపచేయి. సమస్త రాక్షస వినాశకుడ, మా సర్వ సంకటములను నివారించి అసురుల బారి నుండి రక్షించు. ఓ పరమ కారణీకుడా, కరుణామయుడ, జ్ఞానమయుడ, అపరిమిత దయాస్వరూపుడైన నీకిదే మా నమోవాకములు. ఓ పరమాత్ముడ, సమస్త జ్ఞానమును నశింపజేసే సుఖములను భోగములను ప్రసాదించి భక్తుల జ్ఞానమును నీ మాయచే హరించే యోగమాయ స్వరూప నమస్కారం. భక్తిహీనులైన పాషండుల సంపదలను హరించే పరమాత్ముడ,
నిజభక్తులకు ముక్తిని ప్రసాదించే భవబంధ వినాశకుడా, నీకివే మా నమోవాకములు. నమస్తే నమస్తే సమస్త సృష్టి అంతా వ్యాపించి విభాగము లేని ఏకాత్మ స్వరూపుడా, విభక్తమైనట్లుగా సృష్టి రూపంలో గోచరించే అవిభక్తమూర్తి నీకిదే మా శరణాగతి. ఓ పరమ పరతత్వ జ్ఞానబోధకుడా, పరబ్రహ్మ తత్వ విధుడా, గురుస్వరూపుడవైన నీకు తత్వ విబోధకునకు మా నివాళులు. ఓ సమస్త భక్తుల బహుజన్మములుగు కర్మలకు సాక్షీభూతుడువైన కర్మసాక్షి, జీవుల గుణస్వరూపుడవై వారి స్వభావాన్ని నడిపించే గుణనాయక నమస్కారము. పరమాత్ముడైన గణేశ, సుముఖుడ, సంకష్ట వినాశకుడ, మా సంకటములను నశింపజేయి. నమో నమస్తే నమో నమః అంటూ స్తోత్రం చేశారు దేవతలు. అంతటా బ్రహ్మ మొదలైన దేవతలు ఈ విధంగా స్తోత్రం చేయగా, పరమేశ్వరుడైన గణపతి దయార్థ హృదయుడై అనుగ్రహంతో వారిని చూస్తూ ఇలా చెప్పాడు. గణేష్ ఉవాచ: ఓ దేవతలారా, మీ భక్తికి తపస్సుకు మీ మిక్కిలి ఆర్తితో చేసిన ఈ స్తోత్రమునకు నేను చాలా సంతుష్టుడనైనాను. మీ కోరికలేవో కోరుకుంటే తప్పక అనుగ్రహించగలనా అనగా దేవతలో పరమాత్ముడా, మీకు మా యందు దయ కలిగితే చాలు, త్వరగా ఈ ఘోర రాక్షసుడైన త్రిపురాసురుని సంహరించు. మా సమస్త దేవతల అధికారాలన్నీ కబళించిన ఈ దురహంకారిని నిర్మూలించు. మా సమస్త దేవతలకు నీవు ఒక్కడవే అభయప్రదానమిచ్చి మా ఆత్మలకు కలిగిన సంకటములను నివారించగలవాడివి. ఓ సంకటమోచన గణేశ, నీకిదే మా భక్తిపూర్వక శరణాగతి చేస్తున్నాము. మాకు నీకన్నా పరదైవము లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థించగా గణేశుడు వారితో గణేషు వాచ: ఓ దేవతలారా, తప్పక మీకు కలిగిన ఈ రాక్షస బాధను నివారిస్తాను. ఘోరమైన ఈ ఆపద నుండి రక్షింపజేయగల ఈ మీరు చేసిన స్తోత్రం శాశ్వతముగా నిలుచునుగాక. సంకటనాశన గణపతి స్తోత్రమని భవిష్యత్ కాలాలలో ఎవరైతే దీనిని పఠించి నాకు ప్రార్థన చేస్తారో వారందరికీ కూడా సమస్త సంకటములు నివారించగలను, సమస్త కోరికలను అనుగ్రహించగలను. అంతేకాదు, ఏ మానవుడైనా సరే 3 సంధ్యలలోనూ భక్తితో అనుష్ఠానపరుడై ఈ సంకటమోచన గణేష స్తోత్రాన్ని పఠిస్తారో అట్టి వానికి ఎట్టి సంకటములు కలగవని నేనిదే అనుగ్రహిస్తున్నాను అంటూ అమోఘమైన వరాన్ని దేవతలకు భగవంతుడైన గణపతి అనుగ్రహించి చూస్తుండగానే మెరుపు మెరిసినట్లు అంతర్ధానం చెందాడు. ఇది శ్రీ గణేష పురాణం ఉపాసనాఖండంలోని స్తోత్ర నిరూపణం అనే 40వ అధ్యాయం సంపూర్ణం.